Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. విశాఖపట్నంలో అది చెప్తాను అవన్నీ ఆ టైము సమయం సందర్భం స్థలం అన్నీ కూడా మొన్న చెప్పాను 2 రోజుల తర్వాత చెప్తాను డేట్ని. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. చెప్తాను 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. రుషికొండ ఏంటి? రుషికొండకి దీనికి పట్టుకు రుషికొండ వేరు ఇది వేరు. చెప్పు ఏంటి ఏ భవనాలు? రుషికొండ భవనాలు అదే అధికార కట్టాలి ఇవి. దాన్ని అయిన తర్వాత ప్రమాణోత్సవం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా, లేదా అది యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన భవనం పెట్టాలా, ఏం పెట్టాలనేది రేపు 9వ ప్రమాణోత్సవం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం. అది ప్రభుత్వ బిల్డింగ్లు ఇవి, ఎవరు సొంతం కాదు ఇవి. ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానికి. అంతేగాని నీవి సత్యబాబు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరవో కాదు ఇవి. కాదు మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా? మహానాడు క్యాన్సిల్ నువ్వు అలా లేరు అనుకుంటున్నాను. అందుకే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు? ఇంకా ఆడవాడికి చేస్తారు. కానీ నేర్చుపడిపోయి డెవలపడిపోయి చేస్తుంటారు. నేను కామెంట్ చేయను, సారీ. కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను కామెంట్ చేశాను. ఐఎమ్ నాట్ సో మోర్ టు కామెంట్. వాళ్ళు అడిగారు, మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడాను. లేకపోతే అది వాళ్ళ వ్యవహారం, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. కూటమి కూడా జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు? జూన్ 9న. ఎప్పుడు? నువ్వు చెప్తున్నావు, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు సార్. ఎవరు పేరు? గంటా శ్రీనివాసరావు కూడా అదే. ఎక్కడ ఏ ప్రెస్ మీట్ చెప్పారు? నీకెవరో చెవులు చెప్పుంటాడు. ఆయన నన్ను ఇద్దరు మాట్లాడుకుని నేను దాని బాధ్యత కాదు కదా. ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. ఒక బాధ్యత గల వ్యక్తిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు. నా నోటంటే ఆ మాట రాకూడదు. స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో. కానీ ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాను. ఏమి ఎక్కడొచ్చింది? మీరు ఏ దేశంలో ఉన్నారో మనం నాకు తెలీదు. మీరు భారతదేశంలో ఉన్నారో అమెరికాలో ఉన్నారో? 22 కాదు బాబు. ఏం అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో రావాలి. అండర్లైన్. మీరు ఏదో ఆక్యుపైమెంట్తో మాట్లాడితే నేను ఎవలేదు. ఆక్యుపైమెంట్ అయితే ముందు రాసి ఇచ్చేస్తే మీరు ఏది చెప్పండి చెప్తాను, తప్పలేదు. నేను క్లియర్ కట్గా చెప్తాను. నా దగ్గర యాంబిగ్యూటీ లేదు. నా షార్ట్గా ఉంటుంది. మీరు చెప్పిన ప్రశ్నకి నా సమాధానం. ఉత్తరాంధ్రలో 175 వస్తే 34 వస్తాయి. మరి 175లో 174 వస్తే అప్పుడు ఏది పోద్ది అంటే అప్పుడు చెప్తాను. మేము 175 రావాలి. ఇవాళ కూడా అదే ఉన్నాం. అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ లెక్కలు కడుతున్నాం. అది త్వరలో చెప్తాం. ఏవో 2, 3, 5, 10 పోతే అనుకుంటే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.